హెల్త్ కావాలా వెల్త్ కావాలని అడిగితే నాకు హెల్త్ కావాలి సార్ అంటారు. మరి దానికి ఏం చేస్తున్నారు సార్ అంటే ఫుల్ గా తింటున్నా, తాగుతున్నా, పడుకుంటున్నా, అంతే. కానీ ఎవరన్నా డైట్ చేస్తున్నారా అంటే డైట్ అంటే ఏంటి సార్ అనే క్వశ్చన్. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా సార్ అంటే అంత ఓపిక లేదు సార్, అంత టైం అసలే లేదు సార్ మా దగ్గర అంటారు. ఇంకొకటి ఫుడ్ సప్లిమెంట్ ఏదైనా వాడుతున్నారా సార్ అంటే ఫుడ్ సప్లిమెంట్ అన్న పదం వింటేనే వాళ్ళకి ఏదో భూతులాగా వినపడుతుంది. అదేదో మనం చెప్పడానికి వెళ్తేనే ఒక ఆ, ఇదిలాగా చూస్తారన్నమాట. సో అందుకని మీరు ఇంక ఎలా మీ హెల్త్ మీ చేతిలో ఉన్నట్టు. సో అది తెలియదు అనమాట చాలా మందికి. నాకు ఏ హెల్త్ కావాలా వెల్త్ కావాలా కానీ ఫస్ట్ హెల్త్ అని అంటారు. కానీ దానికి కావాల్సింది ఎవరు చేయట్లా. సో నేను చేసింది ఏంటంటే నాకున్న స్ట్రెస్ లెవెల్స్ కి నేను ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు, కానీ టైం లేదు నా దగ్గర. ఫుడ్ సప్లిమెంట్ వాడొచ్చు, కానీ రైట్ ఫుడ్ సప్లిమెంట్ నాకు తెలియదు. సో మన హెల్తీ ఫుడ్ సప్లిమెంట్ మన మల్లి సార్ ప్లస్ వెంకటరాజ సార్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను డైలీ 4 to 5 టాబ్లెట్స్ తీసుకుంటాను షుగర్ కి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు, దాని తర్వాత నైట్ బిఫోర్ డిన్నర్, దాని తర్వాత కొలెస్ట్రాల్ ఒకటి ప్లస్ ఎనర్జీకి ఒకటి, ప్లస్ ఎప్పుడన్నా హెడ్ ఏక్ వచ్చినప్పుడు ఒకటి. సో టోటల్ 5 టాబ్లెట్స్ తీసుకుంటాను. వాటితో పాటు మన ఫుడ్ సప్లిమెంట్ వాడమని సజెస్ట్ చేస్తారు. సరే వాడదాం, పోయేది ఏముంది, ఒక 10 రోజులు అయితే వాడదాము, మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా అని చెప్పేసి ఒకసారి గూగుల్ చేసి చూశాను. గూగుల్ చేస్తే దాంట్లో ఎలా ఇంగ్రీడియంట్స్ వాడారు, ఎంత ఎంజీ వాడారు, దాని తర్వాత ప్రైస్ క్లియర్ గా ఉంది. వేరే ప్రొడక్ట్స్ మీద చూస్తే ఏం ప్రొడక్ట్స్ ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాని మీద అని చెప్పేసి మాత్రమే పెడతారు. ఎంత పర్సంటేజ్ వాడారు, ఓకేనా, ఎంత లెవెల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎంత లెవెల్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, ఎంత లెవెల్ ఆఫ్ షుగర్ ఉంది, అలాంటి అలాంటి కంటెంట్స్ ఏమి కూడా యాడ్ చేయరు. సో ఇది మొత్తం ప్రోడక్ట్ క్లియర్ ఉంది అని చెప్పి నేను వాడడం స్టార్ట్ చేశాను. మీరు బిలీవ్ చేస్తారో చేయరో, 10 days లో నేను రిజల్ట్ చూశాను. ఎలా సార్ 10 days లో అంటే నార్మల్ షుగర్ డయాబెటిక్ పర్సన్ కి వీక్నెస్ అని ఒకటి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ నాది. వీక్నెస్ ఉంటుంది. ఎలా అంటే గట్టిగా ఒక 2 గంటలు ఏదైనా పని చేయగానే మినిమం 15 to 20 minutes మీరు రెస్ట్ తీసుకోవాలి, లేదంటే వీక్ అయిపోతారు. లేదు అలానే కష్టపడితే కింద కూడా పడిపోతారు. ఓకే, సో అది నేను చూసాను. ఏంటి, నాకు ఎక్కడ వీక్నెస్ లేదు. 2 గంటలు కాస్త 3 గంటలు అయింది, 4 గంటలు అయింది, 5 గంటలు అయింది, 6 గంటలు అయింది. 1 month వచ్చేసరికి నా షుగర్ లెవెల్స్ 400 నుంచి 250కి వచ్చాయి 1 month లో. వన్ 280/420 నా షుగర్ లెవెల్ ఫస్ట్. దాని తర్వాత ప్రొడక్ట్ 1 month వాడిన తర్వాత 180/250 వచ్చింది, ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్. 1 month తర్వాత ఇంత మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి చాలా మంది ఏమంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను సజెషన్ తీసుకుంటాను అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ మెడిసిన్ వాడమంటారా లేకపోతే బయట సప్లిమెంట్ వాడమంటారా? సార్ నేను డాక్టర్ని అడగచ్చా అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మొత్తం జరిగేది బయట బిజినెసే కదా. ఎక్కడ ఉంది మీకు, ప్రతిదీ కూడా కమర్షియల్ అయిపోయింది. ఎక్కడ కూడా డాక్టర్ ఓకే సార్ మీరు ఫుడ్ సప్లిమెంట్ వాడుకోండి, మాకు బిజినెస్ తగ్గించేసేయండి, మీరు మంచి రిజల్ట్ వస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉండండి, మేము మాత్రం ఇట్లానే ఖాళీగా హాస్పిటల్ ఖాళీగా కూర్చుంటాం అని చెప్పి ఎవరు చెప్పరు. అందుకని చెప్పేసి నేను డాక్టర్ సజెషన్ తీసుకోలేదు. 1 month వాడిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం సార్ ఏం చేస్తున్నారు సార్ అని చెప్పి సార్ అడిగారు. డాక్టర్ సార్ ఏం లేదు సార్, సింపుల్ ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటున్నాను, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అని చెప్పాను. అంటే ఏం సార్ ఏం సప్లిమెంట్స్, ఏ కంపెనీ సార్ అంటే బ్రదర్ రెఫర్ చేశారు, అవి వాడుతున్నాను సార్ అంటే ఓకే సార్ మంచి రిజల్ట్ ఉంది మీకు, మరి వాడొచ్చా, కంటిన్యూ చేయొచ్చా అంటే ఒకసారి నా ప్రొడక్ట్ తీసుకొని రండి సార్ అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పాను. ఆ మంత్ వెళ్ళలేదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళిన. అక్టోబర్ లో నా రిపోర్టు 150/200 వచ్చింది. నిన్న సండే రోజు రిజల్ట్ చూస్తే 100/160, ఫుల్ కంట్రోల్. ఈ రోజు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళాలి. ఏంటి సార్ అంటే నేను వాడిన ప్రొడక్ట్స్ ఈ సింపుల్ డీడీ కిట్ ఒకటి మాత్రమే. ఇప్పుడు చెప్పండి సార్, ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యపోవడం. ఆటోమేటిక్ గా డోసేజ్ కూడా తగ్గింది. ఎట్లా సార్ అంటే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే వాడతాను, నైట్ ఎనర్జీకి వాడను, ఇంకోటి కొలెస్ట్రాల్ కి వాడను, హెడేక్ అయితే అసలు లేనే లేదు. అంటే నేను వాడే టాబ్లెట్ 5 నుంచి 1కి రెడ్యూస్ అయ్యింది, తగ్గింది, 1కి తగ్గింది. అంటే నా బాడీలో డస్ట్ పేరుకుపోయిందా, తగ్గిందా? సింపుల్.
నా బాడీలో ఉన్నది తగ్గిపోయింది. చాలా మంది వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అంటున్నారు. మీ బాడీలో ఉన్న కొవ్వు బయటికి కరిగి బయటికి వెళ్ళిపోతే మీరు ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అవుతారు కదా. దానికి స్పెషల్ గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన బాడీలో ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోతే మనం ఆటోమేటిక్ గా లావు తగ్గుతాం. ఓకేనా. సో ఇవాళ నేను డాక్టర్ రిపోర్ట్ చూసి వీలైతే డాక్టర్ ఒకసారి అడుగుతాను, సార్ మా కంపెనీ సజెస్ట్ చేయండి మీరు వచ్చిన పర్సన్స్ కి, ఓకేనా, మీకు మంచి డిస్కౌంట్స్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ డాక్టర్ తోనే డీలింగ్ చేస్తాను. మనం బిజినెస్ బయట ఎవరితోనే చేస్తాం, కస్టమర్స్ తో చేస్తాము, ఎగ్జిక్యూటివ్స్ తో చేస్తాము, ఎవరిదైనా చేస్తాం. కానీ డాక్టర్ తోనే చేయాలి కదా ఒకసారి. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో విందాం. కరెక్ట్ గా టైం టు టైం ఫుడ్ తీసుకున్నాను. దాని తర్వాత మన సప్లిమెంట్ క్రమం తప్పకుండా వాడాను. నేను వాడిన సప్లిమెంట్స్ డిడి కిట్ ప్లస్ విటైన్ అండ్ ఎంజైమ్ 10 లాస్ట్ 1 మంత్ నుంచి. సో 1 మంత్ లో రిజల్ట్ వచ్చింది. సార్ డైట్ ఏమైనా చేశారా అంటే నార్మల్ రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటాను, ఓకేనా, బట్ టైంకి తీసుకుంటాం. మార్నింగ్ 10 లోపల బ్రేక్ఫాస్ట్, 2 లోపల లంచ్, ఇంకోటి నైట్ 10 లోపల డిన్నర్ అయిపోతుంది. అది సార్ హెల్త్ పరంగా అయితే.